దీనికి ముందుదంతా కూడా లేదుగాక లేదు. 6:50 అయింది. ఇప్పుడు ఈ క్షణం నుండి 6 లేదు, 5 లేదు, 4 లేదు, అలాగే ఇవాళ ఉదయం కూడా లేదు, నిన్న లేదు, మొన్న లేదు, అలాగే ఈ 6:50 నుండి మీరు పుట్టిన క్షణం వరకు కూడా లేదుగాక లేదు. మరి అలాంటప్పుడు దాని గురించి ఆలోచించడము, టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చోగానే ఒక ఆలోచన వస్తుంది. అది దేని తాలూకు ఆలోచన? గతం తాలూకు ఆలోచన ఇప్పుడుగా గమనించాలి. అది నిన్నటి ఆలోచన అయి ఉండొచ్చు. అది ఉందా? ఇప్పుడు నిన్న అనేది ఉందా? లేదు. లేని దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? దాని గురించి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఓకే. సో మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటారో ఒక ఆలోచన వస్తుంది. అది గతం తాలూకు ఆలోచన, భవిష్యత్తు తాలూకు ఆలోచన గమనించాలి. సపోజ్ ఈ క్షణానికి ముందుదంతా కూడా గతం. ఆ గతం అనేది లేదే లేదు. అలాంటప్పుడు ఆ గతంలోకి వెళ్ళడము, దాని గురించి ఆలోచించడం వేస్టా కాదా? వ్యర్థ ప్రయాస. దాని గురించిన ఆలోచన వేస్ట్. అది లేదుగాక లేదు. దాని గురించి మీరు ఎంత ఆలోచించినా ఉపయోగం కూడా లేదు. సో ఇప్పుడు మళ్ళీ మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను రేపు అది చేయాలి, ఎల్లుండి అది చేయాలని ఒక థాట్ వస్తుంది. మరి ఇప్పుడు 6:50 అయింది సమయం కరెక్ట్గా. 7 అనేది ఇప్పుడు ఉందా? ఈ క్షణంలో లేదు. 7 అనేది లేదు, 8 అనేది లేదు, 9 అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు లేని దాని గురించి ఆలోచించడము వేస్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందుతూ దానిలో ఉండాలి. దానిలో ఉండడం ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీరు ఈ క్షణంలో ఉంటారు. అర్థమైందా?